గతాన్ని మనం మార్చలేము. ఈ ప్రపంచంలో చాలా మంది గతమనే జైల్లో ఇరుక్కుపోయి ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించలేక భవిష్యత్తును కూడా చీకటి చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనల వలన ఏర్పడ్డ పరిస్థితుల ప్రభావంతోనే జీవిస్తున్నారు. నీ భవిష్యత్తు బాగుండాలంటే గతంలో ఏర్పడ్డ గాయాల వల్ల కలిగే నొప్పిని నువ్వు మర్చిపోవాలి. నీ జీవితంలో వెలుగుని చూడాలంటే గతంలో ఏర్పడ్డ చీకటి నుంచి నువ్వు బయటికి రావాలి. గతం నిన్ను బాధ పెట్టుండొచ్చు, కష్టపెట్టుండొచ్చు, హింసించుండొచ్చు. దాన్ని తలుచుకోవడం వలన నీకు ఎలాంటి మంచి జరగదు. గతంలో నీకెవరైనా చెడు చేసి ఉండొచ్చు. జరిగిన చెడునే తలుచుకొని బాధపడుతూ జీవిస్తే అది నీకు చెడు చేసిన వాడి విజయం అవుతుంది. నువ్వు విజయం సాధించాలంటే జరిగిన చెడుని మర్చిపోయి మంచి భవిష్యత్తును ఎలా నిర్మించాలి అన్న దాని మీద ఫోకస్ చేయి. నీ భుజాల మీద ఉన్న గతమనే బరువుని దించేయి. గతంలో జరిగిన సంఘటనలు నీ ప్రస్తుత క్షణాన్ని నాశనం చేయకుండా చూసుకో. గతాన్ని వదిలేసి ఈ క్షణంలో బ్రతుకు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ కోసం, ఎదుటి వాళ్ళ అభిప్రాయం కోసం నువ్వు బ్రతక్కు. ఏదైనా చేసే ముందు ఇది నాకు నచ్చి నేను చేస్తున్నానా, లేక ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయంతో చేస్తున్నానా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎదుటి వాళ్ళ కోసం నిన్ను నువ్వు తగ్గించుకోకు. నువ్వు నీలానే ఉండు, నీలానే బ్రతుకు. నిన్ను నీలా ఇష్టపడే వాళ్ళే నీ వాళ్ళు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇది పొందలేవు, నువ్వు ఇది అవ్వలేవు అని నువ్వు ఒక పరిమితమైన నమ్మకంలో బ్రతికేలా చేయాలనుకుంటారు. నమ్మకు. నిన్ను నువ్వు నమ్మగలిగితే ఈ లోకంలో నువ్వు సాధించలేనిది ఏదీ లేదు, నువ్వు పొందలేనిది ఏదీ లేదు. నీ నమ్మకాలు అపరిమితమైతే నీ శక్తి కూడా అపరిమితమవుతుంది. నువ్వు నమ్మితే ఏదైనా సాధ్యమే. ఏదైనా సాధ్యమే. నీ లోపల శత్రువు లేనప్పుడు బయటున్న శత్రువులు నీకు హాని చేయలేరు. నిన్ను నీ శక్తిని ఆపేది నీలో లేనప్పుడు బయటింకెవ్వరూ దానిని ఆపలేరు. నీ మైండ్ సెట్ ని మార్చుకున్న మరుక్షణమే నీ జీవితం మొత్తం మారిపోతుంది. నీకెదురైన పరిస్థితుల్ని, సవాళ్ళని నువ్వు శాపంలా కాకుండా ఆశీర్వాదంలా చూస్తే మరుక్షణమే ప్రతిదీ నీకు బహుమతిలా కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ప్రేమని, బంధాల్ని మించిన శక్తి లేదు. రిలేషన్షిప్ లో ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచడం ఎంత ముఖ్యమో నువ్వు నీలా బ్రతకడం కూడా అంతే ముఖ్యం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. నువ్వు నీలా బ్రతకలేని బంధాల్లో కూరుకుపోకు. నిన్ను హ్యాపీగా ఉంచడానికి నీకు ఎవ్వరూ అవసరం లేదు అన్న స్థితికి నీ మెంటల్ స్ట్రెంత్ ని డెవలప్ చేసుకో. ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం మనుషుల్ని కంట్రోల్ చేసేది డబ్బు. డబ్బు మనిషికి అవసరం, కానీ డబ్బు నిన్ను, నీ నిర్ణయాల్ని నియంత్రించేలా చేసుకోకు. నిన్ను, నీ నిర్ణయాల్ని ఏది కంట్రోల్ చేయలేని స్థితికి చేరుకున్నప్పుడు నీకు నచ్చిన గొప్ప జీవితాన్ని జీవిస్తావు. నీకు నచ్చిన జీవితాన్ని జీవించాలని నీకు నువ్వు ఛాలెంజ్ చేసుకో. స్వేచ్ఛగా జీవించు, ఆనందంగా జీవించు.